అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వనజ అశోక్ రెడ్డి, 11వ వార్డు జశ్వంత్ రెడ్డి గెలుపు కోసం ఎలక్షన్ ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల సంక్షేమానికి దోహదపడతాయని అన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ హామీలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు మన ఓటు, ప్రగతికే మన బాట నినాదంతో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నర్మదా, మాజీ సర్పంచ్ ఎల్ల మల్లేష్, నర్సింగ్రావు, భిక్షపతి, తునికి రమేష్, భాస్కర్ గౌడ్, తునికి భిక్షపతి, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లోని 10వ వార్డు 11వ వార్డుకు ప్రచార సభలకు వచ్చేసిన అందరికీ నా శుభాభివందనం, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన మధుపూర్లో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చినాయి, ఎన్నో పథకాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు అభివృద్ధి పెరిగింది. మాకు డ్రైనేజ్ సమస్య కానీ, ఇండ్ల సమస్య కానీ, ఇందిరమ్మ ఇండ్లు మాకు సమస్య కానీ మాకు చాలా వచ్చినాయి. మా ఇండ్లు కూడా ఇక్కడ మాకు గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక పింఛన్ కూడా సరిగా రాలేదు, ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లబ్ధిదారికి ప్రతి ఒక్క ఇంటికి చేరడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నాడు మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ను గెలిపించుకొని 11వ వార్డు 10వ వార్డు గెలిపించి ఈ మున్సిపాల్కు మేము కానుకగా ఇస్తామని మీ అందరికీ మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరియు ఓటర్దారుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. సరసం వనజ అశోక్ రెడ్డి. మీ అందరికి ఏంటి అని అంటే మనవి, నన్ను ఖచ్చితంగా కాంగ్రెస్ మన చేయి గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాలు మన గడప గడపకి చేరేలాగా చూసే బాధ్యత నాది. అందుకనే నేను ఏం కోరుకుంటున్నాను ప్రతి ప్రజలను ఏంటి అంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన కాంగ్రెస్ నుంచి నేను పోటీ చేస్తున్నా. మన కాంగ్రెస్ చేయి గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఎలాంటిదైనా సరే మీకు వచ్చిన ప్రతి సమస్యలకు నేను ముందుంటా. ఇది నా హామీ. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్తే. మీరంతా భారీ మెజారిటీతో మన వనజమ్మను అలాగే మన జశ్వంత్ రెడ్డిని చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనవి. మనకి ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ సన్న బియ్యం తింటున్నాము, ఉచిత కరెంటు, అట్లాగే గ్యాస్ వస్తుంది, ఉచిత బస్సు, ఇలాంటి ఎన్నో పథకాలు ఇప్పుడు మనము ప్రతి ఇంటికి సుమారుగా తక్కువ లెక్కేసిన 2000 చొప్పున. సన్నబియ్యం అంటే బయట మార్కెట్లో ఒక 1000 రూపాయలకైతే తక్కువ లేదు. ఇప్పుడు ఇంటింటికి ఆ బియ్యం వస్తున్నాయి కాబట్టి ఒక 1000 రూపాయలు. కరెంటు బిల్లు తక్కువ వేసుకున్న ఒక 300 వేసుకున్నా 1300. బస్సుకు పోయేసి వస్తున్నాం. ఇలాంటి ఇట్లా లెక్క పెట్టుకుంటే ఇప్పుడే మన అన్న రేవంత్ అన్న 2000 పైగా మనకు అందిస్తున్నాడు ప్రతి నెల. కాబట్టి ఇంకా మనకి ఇండ్లు కానీ ఇంకేమైనా రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనం తప్పకుండా ఆ పనులన్నీ నిర్వహించుకోగలుగుతాము. పెన్షన్సే కానీ, అట్లాగే ఇంకా ఇండ్లు కానీ, రోడ్లు కానీ. ఇక్కడ నుండి గెలిచినాక మా ఇద్దరు అభ్యర్థుల్ని మేము చూపించుకుంటే మాకు బలం వస్తుంది. కాబట్టి మీరంతా ఓటేసి మా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాలని మా మనవి. జై కాంగ్రెస్.